హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. మీరు ఎప్పుడైనా కోడిగుడ్డు ములక్కాడ కర్రీ ట్రై చేశారా? ఎప్పుడు వండకపోతే ఒకసారి ఇలా వండుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎండాకాలం కమ్మగా ఎటువంటి మసాలాలు లేకుండా మంచి ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలాగో ములక్కాడ సీజన్ కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు కోడిగుడ్డు ములక్కాడలో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ముందుగా 6 కోడిగుడ్లని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు కుక్ చేసుకోండి. గుడ్లు కుక్ అయ్యేలోపు 2 ములక్కాళ్ళు మీడియం పీసెస్గా కట్ చేసుకోండి. 5 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోండి. 4 పచ్చిమిరపకాయలు, 1 మీడియం సైజ్ టమాటో, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు యాడ్ చేసుకోండి. ఆవాలు, జీలకర్ర చిటపట్లు ఆడిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటే మంచి గ్రేవీ వస్తుంది. ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకున్నాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో, ములక్కాయలు కూడా యాడ్ చేసేసి 1/2 టీ స్పూన్ పసుపు, మీ టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసేయండి. ఉప్పు యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి, అలాగే ములక్కాడకు కూడా ఉప్పు పడుతుంది అనమాట. ఉప్పు యాడ్ చేశాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉప్పు, పసుపు ములక్కాయలకి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లో 15 నిమిషాలు కుక్ చేసుకుంటే ములక్కాడ సాఫ్ట్గా కుక్ అవుతుంది, ఉల్లిపాయ ఎర్రగా ఫ్రై అయిపోతుంది. ఖచ్చితంగా లో టు మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 15 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. మీకు కావాలంటే ఈ టైంలో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయొచ్చు. నేను ఎటువంటి మసాలాలు లేకుండా ఈ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకపోయినా టేస్ట్ చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మీ టేస్ట్కి సరిపడా కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా కావాలంటే మీరు గరం మసాలా యాడ్ చేసుకోండి. నేను గరం మసాలా కూడా యాడ్ చేయట్లేదు. మనం వేసుకున్న కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత చింతపండు పులుసుని యాడ్ చేసేయండి. చింతపండు ప్లేస్లో మీరు మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. మీ పులుపుకు తగ్గట్టుగా చింతపండు పులుసుని యాడ్ చేసుకుని మీకు ఎంత అయితే పులుసు కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోండి. చింతపండు పులుసు యాడ్ చేసిన తర్వాత పులుసు వాటర్ యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకుని సాల్ట్ చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఈ టైంలో యాడ్ చేసుకోండి. ఈ కూరలో మాత్రం ఉప్పు, పులుపు సరిపోకపోతే అంత టేస్టీగా ఉండదు. నేను పులుపు యాడ్ చేసుకున్న తర్వాత ఘాట్లు పెట్టుకుని కోడిగుడ్లు యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే గుడ్లు ఫ్రై చేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఫ్రై చేయకుండా డైరెక్ట్గా ఎగ్స్ యాడ్ చేసేస్తున్నాను. ఫ్రై చేసుకుంటే మాత్రం ఘాట్లు పెట్టుకుని యాడ్ చేసుకోండి. ఎగ్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 10 నిమిషాలు కుక్ చేసుకోండి. 10 నిమిషాలు కుక్ చేసుకుంటే చక్కగా గుడ్డు పులుసు పీల్చుకుని చాలా బాగుంటుంది. గుడ్డు నంచుకుని తినడానికి. స్టవ్ ఆఫ్ చేసే ముందు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసేసి దింపే ముందు పులుపు, కారం, ఉప్పు ఖచ్చితంగా చూసుకోండి. ఈ 3 కరెక్ట్గా లేకపోతే కూర అంత టేస్టీగా ఉండదు. బాగా మిక్స్ చేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. చల్లారిన తర్వాత ఈ కర్రీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ అనే కాదండి, పులుపు కూరలు ఏవైనా సరే చల్లారిన తర్వాత టేస్ట్ బాగుంటుంది. నేనైతే వేడి వేడి అన్నంలో చల్లారిన కోడిగుడ్డు ములక్కాడ కూర వేసుకుని తింటే భలే ఉంది. లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా ఈ కర్రీని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.